నటుడు, నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండ్ల గణేష్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్లో తన నిర్ణయాన్ని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసేందుకు తనకు అవకాశం కల్పించిన నేతలకు గణేష్ ధన్యవాదాలు తెలిపారు. నా వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నాను. నాకు అవకాశం కల్పించిన రాహుల్ గాంధీ గారికి, ఉత్తమ్ గారికి కృతజ్ఞతలు. ఇక నుంచి నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నా విమర్శలు, వ్యాఖ్యల వల్ల బాధ పెట్టిన వారిని పెద్ద మనసుతో క్షమించమని కోరుతున్నాను. మీ బండ్ల గణేష్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజేంద్ర నగర్, జూబ్లీహిల్స్ టికెట్పై ఆశలు పెట్టుకోగా నిరాశ మిగిలింది. తరువాత కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా నియమించింది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడడంతో బండ్ల గణేష్ పార్టీ కార్యక్రమాలు, రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తన దేవుడిగా చెప్పుకునే గణేష్ ఆయనపై గురువారం ట్వీట్ చేశారు. నిజాయితీకి నిలువుటద్దం, మానవత్వానికి ప్రతిరూపం, మంచితనానికి మరో పేరు నా దైవం, నా బాస్. పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని నా ప్రగాఢమైన కోరిక. నా ఆశ, నా కోరిక నిజం చేయాలని రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక విజ్ఞప్తి అని ట్వీట్ చేశారు.